డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్నూరు పరిధిలో యాచారం గ్రామ పంచాయతీ రామ్సింగ్ తండాలో మనకు 2 ఫీవర్ కేసెస్ నమోదైనాయి. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ ఆఫీస్కి నివేదిక రావడం వల్ల ఈరోజు ఎల్లారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్కు సంబంధించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అండ్ సబ్ యూనిట్ ఆఫీసర్, అదేవిధంగా ఉత్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఉత్నూరు సబ్ సెంటర్కు సంబంధించిన మా పారామెడికల్ సిబ్బంది, మా ఆశా కార్యకర్తలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ వర్కర్స్, అదేవిధంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా ముఖ్యులు, మాజీ సర్పంచ్ గారు, అదే వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ రామ్సింగ్ తండాలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరిగేది లార్వా సర్వే చేస్తాము. ఎక్కడైతే నీటి నిల్వలు వర్షానికి మన పాత తొట్టీలు, పాత డ్రమ్ములు, ఈ మన ఇంటి పరిసరాల్లో పాత కొబ్బరి చిప్పలు అవన్నీ కూడా ఏదైతే పాత సామాను ఉంటాయో అది వర్షం పడడం వల్ల, అది వారాల తరబడి నీళ్లు నిలవడం వల్ల అక్కడ లార్వా ఉత్పత్తి అయిపోయి పెద్ద దుమ్మలు బయటకు వచ్చేసి ఈరోజు డెంగ్యూ వ్యాధి వస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా మేము ప్రతి గ్రామానికి పోయినప్పుడు పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యంగా వాళ్ళకి వివరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫ్రైడే డ్రైడే అని చెప్పేసి వారానికి ఓ రోజు మనం ఏదైతే నీటి తొట్టిలలో మనము వాడుకుంటామో అవి వారానికి ఒకసారి శుభ్రం చేసేసి మళ్ళీ పోసుకొని దాని మీద కప్పులు కప్పేస్తే ఒక పెద్ద దోమ వచ్చేసి అక్కడ దోమ గుడ్లు పెట్టకుండా ఉంటుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము పాత రోళ్ళు అది వర్షం నీళ్ళు పడడం వల్ల అక్కడ దోమలు గుడ్లు పెట్టడము, అదేవిధంగా పాత మనము కూలర్స్, పాత డ్రమ్ములు, పాత తొట్టీలు, పాత ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ కూడా దోమ ఉత్పత్తి ప్రధాన స్థావరాలు అన్నమాట. ఇవన్నీ మనకు ప్రజలకు తెలియక ఇవన్నీ మాకు ఏం కాదు, అది వర్షం నీళ్ళు పడ్డాయి, దానివల్ల ఇప్పుడు ఏం లేదు సార్, వర్షం నీళ్ళు పడి అవి వాడుకుంటాం సార్, అవి మేము రేపు అది సాంపికి వాడుకుంటాం, కలాపికి వాడుకుంటాం, బట్టలకు వాడుకుంటాం అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ దాంట్లో ఉన్నటువంటి తోక పురుగులను గమనిస్తలేరు. లోపల ఏదైతే తోక పురుగులు కనిపిస్తాయో అవన్నీ కూడా దోమ యొక్క లార్వా దశ. ఆ లార్వా దశ 3 రోజులలో పీపా దశ అవుతుంది, అది 3 రోజులలో పెద్ద దోమ అయిపోతుంది. అంటే ఒక్క దోమ మనకు 250 గుడ్లు పెడుతుంది. అంటే ఒక్క దోమ 250 దోమలు ఉత్పత్తి చేస్తుంది. ఇది మనము 100 మీటర్లు ప్రయాణం చేసి 20 నుంచి 30 మందిని కుడుతుంది. ఇక్కడ మనం ఇప్పటికి కూడా ఉత్నూరు మన గ్రామ పంచాయతీ పరిధిలో చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా కానీ మనకు అదృష్టం ఏంటంటే ఎవరికి కూడా సీరియస్ కాలేదు. మేము వెంబడే కూడా డిప్యూటీ డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళి, అదేవిధంగా ఉత్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి, అదేవిధంగా మా పారామెడికల్ సిబ్బంది, మా ఆశా కార్యకర్తలు ప్రతి విలేజ్కి వెంటనే మేము వెళ్ళి నివారణ చర్యలు చేపడుతున్నాం. కాబట్టి అదేవిధంగా సోర్స్ రిడక్షన్ చేస్తున్నాం. ఎక్కడైతే దోమ లార్వా దశలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తొలగిస్తున్నాము. దాంతోపాటు గ్రామ పంచాయతీ సహకారంతో, పంచాయతీ సెక్రటరీ సహకారంతో థిమోపాస్ లిక్విడ్ తోటి ఆ దోమల లార్వా దశలను కూడా మనం చంపేస్తున్నాము. అదేవిధంగా పెద్ద దోమ ఇండ్లలో ఏదైతే ఉందో అది పైరత్రం మిశ్రమం ద్వారా అది స్ప్రే చేయడం వల్ల పెద్ద దోమలు కూడా నశింపజరుగుతాయి. అందుకే నేను ప్రజలకు కోరుకునేది ఏంటంటే దోమ పుట్టకుండా చూసుకోవాలి, దోమ కుట్టకుండా చూసుకోవాలి. దోమ పుట్టకుండా చూసుకోవాలంటే లార్వా దశలను కూడా ఫ్రైడే డ్రైడే పాటించాలి. దోమ పుట్టిన తర్వాత కుట్టకుండా చేసుకోవాలంటే కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఏదైతే మనం ఆల్అవుట్ వాడుకుంటామో, అదేవిధంగా వేపాకుగా ఏదైతే మనం కొన్ని నివారణ సాధనాలు వాడుకుంటామో ఆ నివారణ సాధనాల ద్వారా మనం దోమ కుట్టకుండా చేసుకోవచ్చు. మనకు డెంగ్యూ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు, ఎందుకంటే ఇప్పుడు హెవీ వాటర్, రెయిన్ వాటర్ వచ్చింది కాబట్టి ఈ కొన్ని రోజులు కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. ఎప్పటికప్పుడు వేడి వస్తువులే తినాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చల్లని పానీయాలు తినకూడదు, చల్లని పానీయాలు తాగకూడదు. ఎప్పటికప్పుడు వేడి వస్తువులు తినడం వల్ల మనకు కొన్ని వ్యాధులను మనం దూరంగా తరిమేయచ్చు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దయచేసి మీకు విజ్ఞప్తి చేసేదంటే మనం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 72 టెస్టులకు సంబంధించిన మనకు ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకుంటే 72 టెస్టులు మేము చేయించగలుగుతాము. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కు పోకండి, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకండి. కాబట్టి మీకు ఏది ఉన్నా కూడా మా లోకల్ ఆరోగ్య కార్యకర్త ఉంటుంది, మా లోకల్ ఆశా కార్యకర్తలు ఉంటారు. మీరు ఎప్పుడు ఏ జ్వరం, ఏ వ్యాధి వచ్చినా కూడా మీరు సంప్రదిస్తే మాకు వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తారు. దానికి ఏదైనా కూడా ముందస్తుగా మనం ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు చేపట్టవచ్చు. థ్యాంక్ యూ.